నింగిసూరులోని సుక్కలన్నీ కారి, నింగిసూరులోని సుక్కలన్నీ కారి, నేలదారిలోన నీటి పూలై జారి, వరద పొంగు నీరు వలికి నవ్విన ఏరు, వరద పొంగు నీరు వలికి నవ్విన ఏరు, ఎవరి కుంచెల జగిసి తాళమేసింది, ఎవరి కుంచెల జగిసి తాళమేసింది. కొండపై తెప్పలా నీటి గోళాలను, కొండపై తెప్పలా నీటి గోళాలను, కొంగకోటి గుంపు ఎగిరప కొంగకోటి గుంపు నింగి పయనాలను, పూసిన అడవిలో పుప్పడి పుప్పడి గంధాన్ని, కాసేటి వెన్నెలను, మోహను కుంచెలో బొమ్మలై రావంగ, కాంచనీకే రెండు కళ్ళు చాలవు మనకు. నాచు పేరిన రాళ్ళు మెత్తనైపోతావి ఎందువల్ల, మోహను బొమ్మ వల్ల, మోహను గీత వల్ల. చెట్ల పాదుల కాడ సెలిమలూరుతావి, తీరాన తీతువా గుడ్లు పొదుగుతాది, తావేళ్ళు దరిబావి నీళ్ళ కదులుతావి, లోగిళ్ళ కొట్టాల పిచ్చుకలు చేరుతవి, యాగిళ్ళ కల్లాల రాసులు మెరుస్తవి. ఆ కల్లాల రాసులకు సత్తు విచ్చినదెవరు, కంకి కొడవలి గుర్తు ఎర్రంగ మెరుసుతది, కంకి కొడవలి గుర్తు ఎర్రంగ మెరుసుతది. లేతాకు రేఖల పడవలల్లుకోని ఊరూర పిల్లల కేరింతలను చూడం, వాగుళ్ళ వంపుల్ల చెరువుల్ల సేపల్ల, పొలతోని తిరుగాడే జాలరులకే కల్ల. ఇసుక పిట్ట గుళ్ళు ఇల్లు గట్టుకొని, పసితనము యాదిలో పల్లె మరిసిపోను, ఏలూరు కాలువ ఒడ్డుకెళ్ళి చూడ, జూటు మిల్లు నాటి కార్మికుల కథలిన, కనిపించనది ఎర్ర జెండ దృశ్యాలు, కథలన్నీ మనకిచ్చిపోయే మోహనుడు. ఏ ఊరి వారం టీవీ కానివనికేడలేదు గాని, కూడిన గుంపంత బల చిత్రముండేది. కారంకి శ్రీరాము కంఠమెత్తిందంటే గొరటోడే వాణ్ణి కాళ్ళపై వాలేది, అది మోహను మహిమ. నలగు పామర్తి శంకరు పసిపిల్లవానోలే ఒక మూలకు ఉండి ఒద్దికగా తిరిగేది. మస్తాను లెల్లె సురేషు, కాలె గురుప్రసాదు, తల్లావజుల శివాజీ, జ్ఞానులు పతంజలి మొదలు పామరుల వరకంతా పాటహాటలతోని ఆశ్రమము సాగేది. ప్యారీసు కామీను విప్లవాల తల్లి, పాఠాలు చదువకనే మనకు తీరికయ్యేవి. రష్యాల జారుతో మన బేరి మోగించి గెలిచిన బోల్సవికు స్ఫూర్తి తెలిసొచ్చేది. మాసియాంగు పంత మాసిపోని పుంత, లాంగు మార్చు విజయకేతనము చెప్పేది. బలియేరియా కోట డెమెట్రో భూబాట, శిథిలాల మెరిసేటి కెంపులు చూపేవి. మధ్య ఆసియాలోని చాందసారాజ్యాల ఉరితాళ్ళ కొరిగిన, మధ్య ఆసియా కమ్యూనిస్టు యోధుల పేర్లు అలవోక మోహను గలములింటుంటే ఆవేశము పొంగి పిడికిళ్ళు బిగిసేవి. అదే కదా ఇచ్చిండు మోహను మనకు, అదే కదా ఇచ్చిండు మోహను మనకు. ఈ కథ తెల్లాళ్ళు పాడటంతున్నది, ఒడిసేది కాదిప్పుడు ఒక్క గంటల్లోన. మళ్ళీ అందరమంత తెల్లారే వరకు, అర్ధరాత్రి వరకు అందుకుంటే గ్లాసు, పేరుకే మనమంతా అరాచకము గాని
పెరుకే మనమంతా రాచకము గాని టార్స్కి మయకు వస్తుని చూడు టాలుస్తాయిని చూడు అల్బర్ట్ కాము మార్క్వేజు గీర్కేజు అందరచ్చట మనకు భిక్ష అలవోకగా చెప్పే పాఠాలు ఎన్నో అది విప్లవాల మోహను ఆశ్రమంబు